బ్రతుకే ఎడారి. చాలా దగ్గరలో ఒక పెద్ద గుట్ట కనిపిస్తూ ఉంది. చుట్టుపక్కల అక్కడొకటిగా చెట్లన్నీ ఉన్నాయి. ఆ ప్రదేశం అంతా చిన్న పెద్ద గులకరాళ్లు చిందరవందరగా ఎగజిమ్మినట్లుగా ఉన్నాయి. జనసంచారం అనేది బొత్తిగా లేదు. ఆకాశంలో దారి తప్పినటువంటి కాకి ఒకటి కావు కావుమని అరుస్తూ మసక చీకట్లో పరుగులు పెడుతోంది. ఆ గుట్ట కిందగా కొంచెం చదునుగా ఉన్న చోట 4 స్తంభాలు పాతి ఒక చిన్న పాక దించి ఉంది. తాటాకులతోనే దడిలాగా గోడలు కూడా కట్టి ఉన్నాయి. దగ్గరలో వాగు అనేది ఎక్కడా కూడా కనిపించటం లేదు. కౌశికుడికి మొత్తం మీద అసంతృప్తిగానే ఉంది. అతడు మౌనంగా ముందుకు సాగాడు. సుమతి అతన్ని చేయి పట్టుకుని నడిపిస్తోంది. ఆ గులకరాళ్లన్నీ కాళ్లల్లో సూదుల్లాగా గుచ్చుకుని మంట తలకెక్కుతోంది. కౌశికుడు తటాలన శిక్షల వైపు తిరిగి, ఎరా ఎక్కడ తగలెట్టారేంటి? గట్టుకు అటుపక్కన వాగు అనేది ఉంది కదా, అక్కడ ఏడవమని కదా నేను మొత్తుకుంది అని విసుక్కున్నాడు. గురువుగారు, మాటలు జాగ్రత్తగా రానండి. దిక్కు లేక అఘోరిస్తున్నారు కదా అని ఉపకారం కోసం వచ్చాం గాని మేమేం బానిసలమై రాలేదు. మిత్రులు కూడా ఏమాత్రమూ జంకు లేకుండా సమాధానం చెప్పారు. అసలే మండు వేసవి, ఆ పైన గండశిలలు, ఇక్కడ నీటి చుక్క కూడా లేదు. చిన్న మొక్కైనా బతకదు. కింద కాలు పెడితే సూదులు నండి గులకరాళ్లు. నేను చావాలి అని ఇక్కడికి తీసుకొచ్చారా ఏమిట్రా? చాలా కోపంగా అడిగాడు కౌశికుడు. చావాలనే గట్టుకు దగ్గరగా ఉండాలి అని కోరుకున్నారా? గట్టుకు కాదురా, వాగుకి. గట్టుకి అవతల పక్కన. గట్టుకి అటుపక్క అయితే ఎదురెండకు ఇవాళ్లే నల్లిలాగా మాడి చచ్చి ఉండేవాళ్లు. చాలా ఖచ్చితంగా చెప్పేశారు అతని శిష్యులు. రై, నాలుగ చీరేస్తా. కౌశికుడికి వణుకు పుట్టింది. వాళ్లు కూడా ఏమాత్రం వెనకంజ వేయటం లేదు. చేసిన పాపాలు ఒళ్ళంతా చీరిపెట్టాయి, ముందర చూసుకో అన్నారు వాళ్ళు. వాదం శృతి పెంచుతోంది. భర్త యొక్క ఉద్రేకం చేయి దాటిపోతోంది. సుమతికి ఇప్పుడు పరాయి వాళ్లతో కూడా మాట్లాడవలసి వచ్చింది. అన్నాలారా, మిత్రులై వచ్చారు. ఇప్పుడు ఈ అశుభాలు ఎందుకు? ఆవిడ మేలు ముసుగు లోపల నుంచే తల ఉంచుకుని మాట్లాడింది. వాళ్ళు కొద్దిగా జంకారు. 1 నిమిషం మౌనం వహించారు. మెల్లగా ధైర్యం పుంజుకుని సమాధానం చెప్పడం మొదలెట్టారు. అమ్మా, ఇక్కడ కొంచెం గులకరాళ్లున్నా ఎదురెండా అనేది తప్పుతుంది. అందుకని ఈ స్థలాన్ని ఎంచుకున్నాం. 10 అడుగులు వేసి మలుపు తిరిగితే వాగు కూడా కనిపిస్తుంది. అది పెద్ద దూరం ఏం కాదు. ఇక చెట్లంటారా, వానాకాలం వస్తే అవే మొలుస్తాయి. కొండల్లో అంతకన్నా పూల తోటలు అనేవి ఉండవు కదా. ఏమైనా పెద్దింటి వాళ్ల బుద్ధి పోనిస్తున్నారు కాదు. పనులన్నీ తీరిపోయినాయి కాబట్టి గురువుగారికి మేమంతా ఇప్పుడు కాని వాళ్ళం అయిపోయాం. ఎప్పటికైనా మా కళ్ళు తెరిపించారు, అంతే చాలు. ఇంకా సెలవు. ఇదిగో మీ ఇల్లు, ఇవిగో మీ వస్తువులు. మిగిలినవన్నీ కూడా వలకాట్లో ఉన్నాయి. తెచ్చుకుంటారో తెప్పించుకుంటారో మీ ఇష్టం. ఇంకా మేం పోతున్నాం. అలా అంటూనే వాళ్ళు చేతుల్లో ఉన్నటువంటి వస్తువులు గబా గబా కింద పడేసి, పదండ్రా అంటే
పదండిరా పదండి అంటూ బళ్ళెక్కి గుర్రాలను ఎదిరించారు. రై, నా ఇంటి వస్తువులు అమ్మినటువంటి డబ్బు కక్కి మరీ కదలండిరా ఇక్కడి నుంచి కౌశికుడు వెర్రిగా అరిచాడు. ఆ గుడిసెలో గుట్టబోసాం, పోయి చూసుకోండి గురువుగారు అంటూ వాడి పరిహాసంగా రాగాలు తీసుకుంటూ గుర్రాలు పరిగెత్తిచ్చారు. క్షణాల్లో వాడు కాస్త కనుమరుగయ్యారు. కౌశికుడు నేల మీద చతికిలబడ్డాడు. నువ్వు భయపడకు, రేపు ఊళ్ళోకి పోయి వీళ్ళ ఆట నేను కట్టిస్తాను అంటూ సుమతికి ధైర్యం చెప్పాడు. అప్పటికి మసక చీకట్లు బాగా అలుముకున్నాయి. సుమతి దైవ విలాసానికి ఆహా అనుకుంది. మనసును కుదిరిపరుచుకుని భర్తను నడిపించుకుంటూ కనబడే ఇంటి దగ్గరికి తీసుకెళ్ళింది. ఆమెకు దుఃఖం ఎగదన్నుకొస్తోంది. ఇది ఇల్లా? దైవానికి అసాధ్యం అనేది ఎక్కడా లేదు. సుమతి తనను తానే సంభాళించుకుంది. కౌశికుడు మిత్రుల్ని ఓటే తిట్టిపోస్తున్నాడు. అతడికి మరో ధ్యాస అనేది లేదు. గృహప్రవేశం చేస్తున్నాం కదా, ఏదైనా స్వస్తివాక్యాలు చెప్పండి అంది సుమతి. నా బూడిద మంగళం, నా బతికే ఓ మంగళం, ఇదో ఇల్లు, నువ్వో ఇల్లాలివి, దీనికి తోడు మంగళాశాసనాలు ఇంకోటి, పద పద. కౌశికుడు విరుసుకుపడ్డాడు. సుమతి మరో మాట్లాడలేదు. ఇంట్లో కొంచెం చదునుగానే ఉంది. భర్తను అక్కడ కూర్చోబెట్టి సుమతి చాలాసార్లు తిరిగి వస్తువులన్నీ లోపలికి జారేసింది. చెకుముకి రాళ్లతో దీపం వెలిగించింది. ఆనాటికి నీటి చుక్క అనేది లేదు. వాగు ఎక్కడుందో తెలియదు. చీకటి పడిపోయింది. ఇద్దరికీ గొంతులు ఎండిపోతూ ఉన్నాయి. కౌశికుడు ఆ బండలు వేడికి తట్టుకోలేక మరీ ఉడికిపోతూ ఉన్నాడు. చేసేదేముంది? ఆ రాత్రి ఇద్దరికీ అలాగే ఉంది. ఇంతలోనే భళ్ళం తెల్లారింది. కౌశికుడి పరిస్థితి మరింత విషమించింది. అతనికి జ్వరం తగిలి లేవలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. తెల్లవారగానే సుమతి వాగు కోసం వెతికి అది ఎక్కడుందో కనుక్కుంది. వాగు కొద్ది దూరంలోనే ఉంది. కానీ అందులో నీరు మాత్రం ప్రాణావశిష్టంగా ఉంది. ఏ రోజుకు ఆ రోజు స్నానం మాట దేవుడెరుగు. తాగటానికి మంచినీరు దొరికితే చాలు అనిపిస్తోంది. సుమతి ఒక బిందెడు నీళ్లు తీసుకుపోయి భర్తకి శైత్యోపచారాలు చేసింది. చిట్టుడుకు నీళ్లు పట్టింది. ఔషధాలు ఇచ్చింది. కొద్దిగా అతడి కునుకు పట్టింది. సుమతి ఇప్పుడు ఆలోచించడం మొదలుపెట్టింది. చివరికి తనకు దక్కినటువంటి స్థలం ఇది. వేసంకాలం పూర్తిగా వస్తోంది. 4 రోజులు ఇలా దినదినగండంగా గడపాలి. తప్పదు. కూడా తెచ్చుకున్నటువంటి ధాన్యం చాలా కొద్దిగా ఉంది. అదే మనకు ప్రాప్తం. పోయిందంతా పోయినట్లే. ఏడ్చి లాభమేమిటి? ఉన్నదాంతో మాసాలు గడపచ్చు. ఆ పైన ఎంత కొండలైనా పండ్లో ఫలాలో కందమూలాలో ఏవో ఒకటి దొరకపోవు కదా. అప్పటికి ఆ ప్రదేశం కూడా బాగా పరిచయం అవుతుంది. ఆ పైన పరమేశ్వరుడు ఎలాగూ ఉన్నాడు. సుమతి ఓ నిశ్చయానికి వచ్చింది. దాంతో ఆవిడకి నిబ్బరమైంది. మనసు కూడా నెమ్మది పడింది. కౌశికుడికి ఈ మాట ఆ పోటు చాలా కాలానికి గాని తగ్గలేదు. వర్షాకాలం వచ్చింది. కౌశికుడికి కొంత తెరిపిచ్చింది. కానీ కీళ్ల నొప్పులు మాత్రం బయటపడ్డాయి. ఇప్పుడు ఆ ఇంటి ముందు గులకరాళ్లేవీ చిందరవందరగా లేవు. ఇటు రహదారి వరకు, అటువైపున కొండవాగు వరకు 2 చక్కటి బాటలు ఏర్పడ్డాయి. రోజు
మెల్లిమెల్లిగా నడుచుకుంటూ వచ్చి దారి పక్కన కూర్చుని వచ్చేపోయే వాళ్ల బళ్లను తేరిపార చూస్తూ ఉండటం కౌశికుడికి ఒక నిత్య కాలక్షేపంగా మారిపోయింది. హేమంతము శశిరము వచ్చేసరికి అతడు ఒక కర్ర పట్టుకుని నడవవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అయినా అతను రహదారి దాకా రావటం మాత్రం మానలేదు. మళ్లీ వసంతం వచ్చేసరికి ఇంట్లో ధాన్యం పూర్తిగా అయిపోయింది. సుమతి కందమూలాల కోసం గాలింపులు మొదలుపెట్టింది. కౌశికుడు కస్సుమని లేచి ఆవిడ ఒంటి మీద ఉన్నటువంటి నగ ఒకటి తీసుకుని వద్దంటున్నా వినకుండా రహదారి మీద పోయే బండి ఒకటి పట్టుకుని ఊళ్ళోకి వెళ్లాడు. అతడు ఆ రాత్రికి గాని తిరిగి రాలేదు. సుమతి దీన్ని ముందుగానే ఊహించింది కాబట్టి అంతగా కంగారు పడలేదు. మర్నాడు అతను 2 మూటలు ధాన్యం తెచ్చి ఇంట్లో పడేశాడు. కంఠహారానికి వెల 2 మూటల ధాన్యమా? సుమతి లోపలే అనుకుంది. మళ్లీ వేసవి వచ్చింది. వేసవి వచ్చింది అనగానే సుమతికి అదురు పుట్టింది. కౌశికుడికి వేసవి గండంగానే గడుస్తుంది. అనునిత్యము కళ్లల్లో ఒత్తులేసుకుని సుమతి భర్తకి సేవలు చేస్తోంది. రాను కౌశికుడి పుళ్లల్లో పురుగులు పుట్టి అతని శరీరమంతా పరమ అసహ్యంగా తయారవుతోంది. దాన్ని చూస్తేనే చాలా కంపరంగా ఉంది. ఆ శరీరం మీద నుంచి వచ్చే దుర్వాసన భరించడానికి వీలు లేకుండా ఉంది. అలా ఉన్న సుమతి ప్రతిరోజు అతని పుళ్లను మందునీళ్లతో కడిగి పసరులు అద్ది లోపలికి మందులిచ్చి కంటికి రెప్పలాగా కన్న తల్లిలాగా సాగుతోంది. అయినా అతను ఏదో ఓ సాగు చూసుకుని తిట్టి గోలగోల చేస్తూనే ఉన్నాడు. మధ్య మధ్యలో భార్య మీద అలిగి నీ సపర్యలు నాకేం అక్కర్లేదు హో అంటూ పోయి ఏట్లో కూర్చుంటాడు. శీతాకాలం ముదిరి పట్టుపగలే వణుకులు పుడుతూ ఉన్నటువంటి రోజుల్లో అతని మూర్ఖత్వం బాగా పెరిగి నా పుళ్ళని నేనే కడుక్కుంటాను అంటూ నదిలో నానటం ఎక్కువైంది. దాంతో రోగం మరింత ముదిరిపోయింది. తాను ఇప్పుడు నడవటం కూడా చేతగాక దేక్కుంటూ రహదారి దగ్గరికి పోతూ ఉన్నాడు. ముండి బతుకులు అట్టాగే సాగుతూ ఉన్నాయి. ఏళ్లు తిరుగుతూ ఉన్నాయి. సుమతి ఒంటి మీద మంగళసూత్రం ఒక్కటే మిగిలింది. కౌశికుడికి రహదారి దగ్గర కూర్చుని వచ్చేపోయే బండ్లవాళ్ల దగ్గర చేయి చాచి ముష్టెత్తే అభ్యాసం ఒకటి మొదలైంది. ఇలా ముష్టెత్తుకుని దొరికినటువంటి తినుబండారాలన్నీ కూడా అక్కడ కూర్చుని మెక్కుతాడు. భార్య అడవంట తిరిగి తిరిగి కందమూలాలు తెచ్చి ఉడకబెట్టి అవి చేతికిస్తే వాటిని కాస్త నేల మీద విసిరి కొడతాడు. అతనికి తినడానికి తిండి లేదు, కానీ అపత్యానికి మాత్రం ఏమీ లోట్లేదు. సుమతి పరిస్థితి మరింత శోచనీయంగా ఉంది. తినటానికి లేదు సరే, కళ్లకు నిద్ర కూడా ఏమాత్రమూ దక్కటం లేదు. రోజు బంగారు జరీ చీరలు కట్టుకు తిరిగిన ఆ తల్లి ఒంటి మీద ఇప్పుడు చిరిగిపోయినటువంటి గుడ్డ పీలికలు వెళ్లాడుతూ ఉన్నాయి. మనిషిలో బొమికలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రాణాలు కళ్లల్లో కాపురం చేస్తూ ఉన్నాయి. గొంతు సన్నబడిపోయింది. దుఃఖం ఆవిడ్ని పీల్చి పిప్పి చేస్తోంది. ఆవిడ నడిస్తే ఒక ఒంటరి మిడత కదిలినట్లుగా ఉంది. అయినా భర్త యొక్క సపర్యల విషయంలో ఏ మాత్రము కూడా అశ్రద్ధ అనేది చేయటం లేదు. శోష వచ్చి ఆమె ముఖం కాస్త వేలాడిపోతోంది. ఆమె ప్రతి కదలికలోనూ నిరుత్సాహం జలా రాలుతోంది. అయినా ఆమె తూలి పట్టలేదు. దైన్యానికి ఏమాత్రమూ చోటివ్వటం లేదు. ఆమె మనసులో ఒక దృఢమైనటువంటి దీక్ష, కళ్లల్లో
ఒక దివ్యమైనటువంటి దీప్తి అగ్ని శిఖలాగా ప్రకాశిస్తూ ఉన్నాయి. అవే ఆమెకి జీవనాధారాలు అనిపిస్తూ ఉన్నాయి. కాలం నిర్విరామంగా అలా పరిగెడుతూనే ఉంది. కౌశికుడికి దేక్కుంటూ పోయే శక్తి కూడా పూర్తిగా అడిగంటింది. అతనిప్పుడు ఇల్లు కదలటం లేదు. భార్య సహాయంతో కుక్కి మంచం మీద పడుకొని ఉంటున్నాడు. భార్య సహాయంతోనే మంచం దిగుతున్నాడు. మలమూత్రాదులు కూడా ఎత్తిపోయవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఒళ్లంతా పురుగులు పొట్టయిపోయింది. లోపల నరాలన్నీ తెగిపోయినట్టు వేళ్లు మధ్యకి వేలాడుతూ ఉన్నాయి. ఒంటి బాధలకు అంతు లేకుండా ఉంది. సుమతి అనుక్షణము సపరీ చేస్తూనే ఉంది. ముక్కులు పగులుతూ ఉన్న దుర్వాసనకు ఏమాత్రము లెక్క చేయకుండా చీము నెత్తురు తుడిచి పొళ్లకు అనుక్షణము మందులు పట్టిస్తూనే ఉంది. మంటలు అన్నప్పుడల్లా గడియల తరబడి నిలబడి విసిరిగరతో విసురుతోంది. లాలనగా మాట్లాడి మనసుకు ఉల్లాసం కలిగించే ప్రయత్నం చేస్తోంది. ఎప్పటికైనా మంచి రోజులు రాకపోతాయా అని ఊరడిస్తోంది. కందమూలాలు తెచ్చి బ్రతిమిలాడి తినిపిస్తోంది. అతను తినగా మిగిలిన దాన్ని ప్రసాదం అనుకుని ఉల్లాసంగా తింటోంది. ఇంత చేస్తున్నా అతడికి కృతజ్ఞత అనేది ఏమాత్రమూ లేదు సరికదా, తృప్తైనా లేదు. పుళ్లకు మందు పట్టించేటప్పుడు మోటుతనం చేశావు అంటూ కాండ్రించి మొహను ఉమ్మేస్తాడు. కషాయం కాచి నోటికి అందిస్తే చేదు అని మొహం మీద పోస్తాడు. ఆహారం తెచ్చిపెడితే సగం తిని పురుగులు కారేటటువంటి తన రోగిష్టి వేళ్లతో కెలికి కెలికి చివరికి తినకుండా వదిలిపెట్టేస్తాడు. ఇలా ఎన్నం చెబుతాం. అతనితో ఆవిడికి క్షణక్షణము భయంకరమైనటువంటి ప్రాణగండంగా ఉంది. ఆమె ఏమీ మాట్లాడదు, కిమ్మనదు, విసుక్కోదు, అసహించుకోదు సరికదా. అనునయిస్తుంది. తప్పైపోయింది అంటుంది, క్షమించండి అంటుంది, బతిమాలుతుంది, భంగపడుతుంది, కొంతసేపు ఊరుకుంటుంది, మళ్లీ వెంటపడుతుంది, నవ్విస్తుంది, మళ్లీ సేవలు చేస్తుంది. కాలానికి అలసట అనేది లేదు. సుమతికి అలసట అంతకన్నా లేదు. కౌశికుడి స్థితి యథాప్రకారంగా సాగుతోంది. రోజూ పొద్దుటిపూట ఇంటి వెలుపల దగ్గరలో నీడగా ఉండే చోట కుక్కి మంచం మీద పడుకొని రహదారిన పోయే బళ్లను చూస్తూ కాలక్షేపం చేయటం అతనికి ఒక మానరాని అలవాటైంది. అతనికి అదో వినోద సమయం. సుమతికి ఒక్క రవ్వ పనులకు అనువైనటువంటి సమయం అదే. భర్తృభావనామయమైనటువంటి మహాజ్యోతి పుణ్యంలో తాను లయించిపోవటమే సుమతి ప్రతిరోజు అనుభవించే నిద్ర. ఆనాడు కూడా ఆమెకు నిద్ర పట్టింది. ఆ అభ్యాస బలం వల్ల తెల్లవారుజాము కాగానే మెలకు వచ్చింది. రోజులాగానే కళ్ళు తెరవటంతోనే పతి పాదాల కోసం కళ్ళు తిప్పింది. కుడికన్ను ఎందుకనో సరిగా తెరుచుకున్నట్లుగా అనిపించలేదు. రెప్పలాడించబోయింది. తన ప్రయత్నం ఏమాత్రం లేకుండానే ఆ కన్ను అదిరినట్టు అనిపించింది. మనస్సుకి అసంతృప్తి అనేది కలిగింది. వేడి చేసి రెప్పలు అంటుకొని పోయి అలా అనిపించిందేమోలే అని సరిపెట్టుకుంది. కాని ఇంతలోనే టపటపమని రెక్కలు అడించుకుంటూ గబ్బిలం ఒకటి భర్త తల చుట్టూ గిరికీలు కొడుతోంది. సుమతి అదిరిపడి లేచి విసినికర్రతో గబ్బిలాన్ని కాస్త అవతలికి తోలేసింది. ఎందుకో గుండె దడదడలాటం మొదలెట్టింది. భర్తేమో నిశ్చింతగా నిద్రపోతూ ఉన్నాడు. ఆవిడ మనస్సు కలతబారిపోయింది. భయం భయంగా ఉంది. ఆమె నిరుత్సాహపడి అలాగే కూర్చుండిపోయింది. ఎప్పటిలాగానే
సూర్యోదయం అయింది. వర్షాకాలమైనా ఆకాశం తెరిపిగా ఉండి వెలుతురు కళకళలాడుతోంది. భర్త నిద్రలేచాడు. అతని ఆరోగ్యం మామూలుగానే ఉంది. సుమతికి కొంత తృప్తి అనిపించింది. ఇక దైనందిన కార్యక్రమాలు చేసుకోవడానికి తాను అవతలికి వెళ్ళింది. ఆనాడు కౌశికుడు రోజులాగానే రహదారి బండ్లన్నీ కూడా గమనిస్తూ కుక్కి మంచం మీద గొంతు కూర్చొని ఉన్నాడు. మొదటి జాము దాటింది. మెల్లగా మబ్బులు చేరి సన్నగా చినుకులు మొదలైనాయి. సుమతి వచ్చి భర్తను లోపలికి తీసుకుపోయింది. అప్పుడు అతని వాలకం అదో రకంగా కనిపించింది. ఈయన రోజులాగా లేడు. మనసులో ఏదో గుంజాటన పడుతూ ఉన్నాడు. ఏమై ఉంటుంది అని లోపలే అనుకుంటూ భర్తని ఒక్కంట గమనిస్తూనే తన పనుల్లో పడింది. కౌశికుడికి ఆనాడు మనసులో ఉన్నట్లుగా లేదు. అతడు ఏమిటేమిటో గొణుక్కుంటున్నాడు. ఉసూరుమంటున్నాడు. పెదవులు చప్పరిస్తూ ఉన్నాడు. మొహం బిగించుకుని గాలిలోకి బారలు చాచి వెర్రివాడిలాగా గాలినే కౌగిలించుకుంటున్నాడు. అలా కొంతసేపు అయ్యాక చిచి అంటూ తల కొట్టుకుని స్తబ్దుగా పడుకుంటున్నాడు. అలా పడుకొని ఏవో దీర్ఘమైనటువంటి ఆలోచనల్లో మునిగిపోతూ ఉన్నాడు. మళ్లీ ఓ పూనకంలాగా ఏదో ఒక ఆవేశం మాత్రం వస్తోంది. పకపకా నవ్వుతాడు. గాలిలో తల ఊపుతాడు. ఎవరినో బతిమాలినట్టుగా నటిస్తూ ఉంటాడు. మళ్లీ అంతలోనే మహావిచారంలో పడిపోయి కుక్కి మంచంలో జావలాగా జారిపోతూ ఉంటాడు. సుమతి వంట పనులు చేసుకుంటూ భర్తను గమనిస్తూనే ఉంది. ఇవాళ ఈ వాలకం ఎందుకనో చాలా విచిత్రంగా ఉంది. ఇలాంటి వాలకం ఇదివరకు ఎప్పుడూ లేదు. విషయం ఏమిటో తెలియటం లేదు. కానీ మొత్తం మీద ఏదో తీవ్రమైనటువంటి మానసిక వ్యధ అనుభవిస్తూనే ఉన్నాడు. ఆ వ్యధకి లోనవుతూ ఉన్నాడు. ఇంకా ఇలాగే అశ్రద్ధ చేసి ఊరుకుంటే అది మళ్లీ ఏ రోగ పోట్లో అయినా పెట్టచ్చు. కాబట్టి అతన్ని బుజ్జగించి ఏ రకంగా అయినా సరే విషయం ఏమిటో తెలుసుకోవటమే చాలా మంచిది. అప్పటికి మధ్యాహ్నం అయింది. సుమతి భోజన పదార్థాలన్నీ ఆకులో పెట్టుకుని భర్త దగ్గరికి వచ్చింది. అతను స్తబ్దుగా మంచంలో పడున్నాడు. మొహం విచారగ్రస్తమైంది. కళ్ళు తెరిచి ఉన్నాయే గాని మనసు మాత్రం ఎక్కడో ఉంది కాబోలు. ముసిరే ఈగలనైనా తోలుకోవటం లేదు. సుమతి భర్త వంక ఓ నిమిషం పరిశీలనగా చూసింది. ఏమండి మెల్లిగా పిలిచింది. అతను పలకలేదు. అసలు వినిపించుకున్నట్లే లేదు. మిమ్మల్నే ఏమండి ఆమె విస్తరి కింద పెడుతూ మళ్లీ పిలిచింది. అతడు కళ్ళు పక్కకి తిప్పుకున్నాడు. మాట్లాడలేదు. అతను రోజులాగా ఇవాళ రసరసలాడటం లేదు. కానీ ఏదో చెప్పాలి అని జంకుతూ ఉన్నట్లుగా ఉంది. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అంటమే గాని జంకి ముందు వెనక ఆడటం అనేది, అది తన దగ్గర ఇలా చేయటం అనేది ఇదే మొదటిసారి. సుమతికి సన్నగా నవ్వొచ్చింది. కోపమా? ఆమె భర్త తల పక్కన కూర్చుని అతని చెంపల్ని అలవోకగా నిమరసాగింది. అతను మాట్లాడలేదు. ఆకలే? ఇంకా వెళ్ళదాట్లేదే? మళ్లీ ఆవిడే అంది. అతను మాట్లాడలేదు. చెప్పరా
అలా ఉన్నారేమిటి? మెల్లిగా కూర్చోబెడతా, కొంచెం ఎంగిలి పడండి. సుమతి మొగుణ్ణి ముద్దు చేస్తోంది. అతను మళ్లీ మాట్లాడలేదు, కాని మెల్లగా లేవటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. సుమతి సాయం చేసి కూర్చోబెట్టింది. కూర్చున్నాడు, కాని ఏమీ మాట్లాడటం లేదు. ఓపికందా? కిందకి నెమ్మదిగా దింపేదా? మళ్లీ సుమతి అడిగింది. అతను కదలలేదు, మాట్లాడలేదు. ముద్దలు నోటికి అందిస్తాను, కాదనకండి, ఆవిడ గోముగా బతిమాలింది. అతనేదో మదన పడుతూ ఉన్నాడు. చివరికి ఎలాగో మొహం మీదికి కొద్దిగా వికాసం తెచ్చుకున్నాడు. నాకిప్పుడు పట్టింది భోజనం కాదే. అతను మాటలు కూడా తీసుకొని మాట్లాడుతూ ఉన్నాడు. మరేమిటి? సుమతి వెంటనే అడిగింది. ఎందుకులే పోని. అతనిలో బెట్టు, సంశయము ఈ రెండూ కలిసి పలికినాయి. చెప్పండి చెప్పండి, ఆవిడ రెట్టించింది. మన్మధుడే. అతను చిరునవ్వు నవ్వాడు. సుమతి తల వాల్చుకుని పెదవుల నిండుగా నవ్వింది. ఆవిడ యొక్క దంతకాంతులు తేనెలు కురిపిస్తూ ఉన్నాయి. బయట సవరించుకుంది. మనిషి ఒదుగులు పోయింది. మీ మాట నేనెప్పుడు కాదన్నాను? ఆరోగ్యం కుదిరిపడితే. ఆమె గొంతులో మార్దవం పొంగిపోతోంది. నువ్వు అలాంటి దానివే, నాకు తెలుసు. కాబట్టే నీతో చెబుతూ ఉన్నాను. లేకపోతే ఎవడైనా చేసుకున్నటువంటి పెళ్లాన్ని ఇలాంటి కోరికలు కోస్తాడా? ఇలాంటి సాయం చేయమంటాడా? అతని మాటలు ఒకంత పుంజుకున్నాయి. ఏమండి, ఏం మాటలవి? మీరు నన్ను సాయం చేయమని కోరటం ఏమిటి? మీ ఆరోగ్యం ఇలా ఉంది కాబట్టి గుర్తు చేశాను అంతే. నేను చెప్పేది అది కాదు. ఏమండి, మీరు మరీ చిత్రంగా మాట్లాడుతూ ఉన్నారు. నాకు సరిగ్గా తెలియటం లేదు. తెలిసేట్టు చెప్పండి, మీకు పుణ్యం ఉంటుంది అంది సుమతి. పోనీ తర్వాత చూసుకుందాం అన్నాడు కౌశికుడు. మీరేదో సందేహిస్తూ ఉన్నారు, మీరేదో దాస్తున్నారు. నా దగ్గర ఈ సంకోచాలు దాపరికాలు ఎందుకు? నిశ్చింతగా మీకేం కావాలో చెప్పండి. నా ప్రాణాలైనా సరే మీకు ఇస్తా. అది నా విధి. మీ మనస్సులో ఏముందో చెప్పండి. చెప్పకపోతే నా మీద ఒట్టే. ఆమె విలవిల్లాడుతూ వెంటబడి బతిమాలింది. కొంచెం ఆగి కౌశికుడు మెల్లగా ప్రాణప్రియ అని పిలిచాడు. సుమతి ఉలిక్కిపడి తలెత్తింది. తాను కాపురానికి వచ్చినటువంటి మొట్టమొదటి వారం రోజుల్లోనూ తనను పిలిచినటువంటి పిలుపది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఈనాడు ఆ పిలుపుతో పిలుస్తూ ఉన్నాడు. సుమతి మౌనంగా వింటోంది. ఏం లేదు, నేను ఇంటి బయట కూర్చున్నప్పుడు పెద్ద గుర్రబండి ఓటి ఇరుసుమేకు సడలిపోయి కొంచెంసేపు ఆగిపోయింది చూశావా? అతను ఎటో చూస్తూ ప్రారంభించాడు. నేనంతగా గమనించలేదు అంది సుమతి. గుర్రాల గజ్జల చప్పుడైనా వినిపించలేదా? మళ్లీ అడిగాడు కౌశికుడు. వినిపించినట్లే ఉంది సమాధానం చెప్పింది సుమతి. నేను భళిభళి అని బిగిరిగా మెచ్చుకున్నా, అది కూడా వినిపించలేదా? వినిపించింది. అప్పుడు బయటకు వచ్చి మిమ్మల్ని చూసేళ్లా.
అంది సుమతి. ఇంకేం కనిపించలేదా? ఒక రథం ధనవంతులదిలాగా ఉంది, మెల్లగా కదిలిపోతూ ఉంది. బండి చాలా అందంగా ఉంది. దాన్నే మీరు మెచ్చుకున్నారు అనుకుని వెళ్ళిపోయారు అంది సుమతి. బండిని ఎవరు తోలుతున్నారో గమనించావా? మళ్లీ అడిగాడు కౌశికుడు. మీరంటే గుర్తొస్తోంది, ఎవరో తెల్ల చీర కట్టుకున్న ఆడది తోలుతోంది సమాధానం చెప్పింది సుమతి. ఒట్టిగా ఆడది అంటావేంటి? అందాల భరిణేను, మన్మథ మొలకాను. కౌశికుడు ఒళ్ళు తెలియనటువంటి పొంగులు బెగ్గరగా అనేసి అంతలోనే సిగ్గుతో తలవాల్చుకున్నాడు. సుమతి అతన్ని చూస్తూనే ఉంది. కాని సుమతిని మాత్రం అతను గమనించలేదు. ఆమె మొహంలో ఒక విచార రేఖ మొలకెత్తబోయి అంతలోనే మాయమైపోయింది. ఎవరావిడ? సుమతి గొంతు చాలా సౌమ్యంగా ఉంది. కౌశికుడికి ధైర్యం వచ్చింది. నీ ఎదురుగా ఇంకోళ్ళని మెచ్చుకోవటం తగదు, కాని సత్యం కాబట్టి ఒకటి చెబుతా విను. నువ్వు ఒక శరత్కాలపు నదివి. అది వరదలై పొంగి పొర్లేటటువంటి వర్షాకాలం నది. దాని సౌందర్యం ఊళ్ళను ముంచెత్తుతుంది, మహావృక్షాలను కూడా పెకిలించి వేస్తుంది చెప్పుకుంటూ పోతూ ఉన్నాడు కౌశికుడు. ఇంతకీ ఆవిడెవరు? మళ్లీ అడిగింది సుమతి. గతంలో రాజస్థానంలో రంగసాని అని ఒక నాట్యకత్తె ఉండేది. సంగీతంలో గాని నాట్యంలో గాని దానికి సాటి ఈ భూలోకంలో ఇంకెవరూ లేరు. సౌందర్యంలోన రంభ అనాలి. దానికి నా మీద గురుభావం ఉండేది. నా శిష్యరికం చేసి సాహిత్యంలో కూడా ప్రవేశం సంపాదించింది. దాంతోపాటు దాని కూతురు హత్య నా చుట్టూ తిరుగుతూ ఉండేది. దానికప్పుడు 12-13 సంవత్సరాలు ఉండేవేమో. అయితే వయ్యారాలు, నాట్యాలు అన్నీ దాని యొక్క సొత్తు. సంగీతంలో తల్లిని తలదన్నింది. తల్లి చదువుకుంటూ ఉంటే విని తాను అప్పుడే కవిత్వం అనడం మొదలుపెట్టింది చెప్పుబోతున్నాడు కౌశికుడు. ఇవాళ బండి తోలింది అదేనా? అనుమానంగా అడిగింది సుమతి. విలాసంగా ఊరి వెలుపల సారథ్యం చేస్తూ ఉన్నదట. బండి చెడిపోయి ఇక్కడ కొంచెం సేపు ఆగింది. ఎంత మారిపోయిందనుకున్నావు? తలుచుకుంటేనే ఒళ్ళు పులకరిస్తూ ఉన్నది. దాని తల్లే రంభ అనుకున్నాను. ఇది దాన్ని మించిపోయింది. నన్ను గుర్తుపట్టింది కూడా చెప్పాడు కౌశికుడు. వచ్చి పలకరించిందా అడిగింది సుమతి. ఎలా వస్తుంది? పక్కన ఎవరో బంధువులు ఉన్నట్లున్నారు. నన్ను చూసి నవ్వింది. కాటుకళ్లతో ఓరగా నా వంక మళ్లీ మళ్లీ చూసింది. మధ్యలో ఆగాడు. ఆగారే, చెప్పండి అంది సుమతి. ప్రాణప్రియ, ఎలా చెప్పేదే? నా మనసులో ఒకటి పడింది అంటే అవి తీరే వరకు నా ప్రాణాలాగవు. అది నా పుర్రె యొక్క గుణం. ఏం చేసేది? ఇవాళ లేచి ఎవరి మొహం చూశానో ఏమో గాని ఇవాళ నాకు ఇలాంటి కోరిక పుట్టింది. స్వయంగా నడవనైనా నడవలేను. గోళ్లు కూడా ఊడిపోయినాయి. ఏ మొహం పెట్టుకుని నీ సహాయం అర్థించేది? చీ పొమ్మని నన్ను నేనే చెట్టుకుని నోరు మూసుకుని పడుకుందాము అని అనుకుంటా. కాని నా పురిలో పురుగు అనేది ఊరుకోదే, ప్రాణాలు తీసుకొని వదలదు.
కళ్ళు తెరిచినా మూసినా ఇవాళ నాకు దాని యొక్క సౌందర్యమే సాక్షాత్కరిస్తోంది. నన్ను నెత్తిన మోసుకుని దాని దగ్గరికి తీసుకొని పొమ్మని నిన్ను కోరటం ఏం న్యాయం చెప్పు? అది కూడా నువ్వు చేయటం ఏం న్యాయం? నా ఆశ ఎలాగూ తీరే ఆశ కాదు, నా ప్రాణాలు నిలిచేవి కాదు. ఇంకా నేనేం చేసేది? ఎలా జరిగితే అలా జరగని. కౌశికుడికి దుఃఖం పొంగుకొచ్చింది. కళ్లల్లో నీళ్లు పెట్టుకున్నాడు. సుమతి నిబ్బరంగా వింది. చివరికి గలగలా నవ్వేసి, దీనికింత ఆలోచన ఎందుకు, ఇన్ని మాటలెందుకు, లేవండి అన్నం తినండి, మిగిలిన విషయాలన్నీ నేను చూసుకుంటా అంది. కౌశికుడికి ఒక్కసారిగా ఉత్సాహం పొంగింది. నిజంగా? అతను చాలా ఆత్రంగా అడిగాడు. ఒట్టు. సుమతి నవ్వింది. ఇది ఆడితే తప్పదు, ఇంక చింత లేదు నిశ్చయించుకున్నాడు కౌశికుడు.